హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. భారీ వర్షానికి మిద్దె అంతా ఎలా నిండిపోయిందో చూడండి. డ్రైన్ హోల్ క్లియర్ చేస్తున్నా, ఇక్కడ నుండి వాటర్ వెళ్తాయి. మనం వర్షాకాలం ఎప్పుడు మిద్దె పైన అంత నీట్గా ఉంచుకున్నాం అనుకోండి, చాలా బెటర్ అండి. ఎందుకంటే మనకు ఇలా వాటర్ ఆగకుండా ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకు రాలే ఆకులతోటి మళ్ళీ వాటర్ ఆగుతూనే ఉంటది. కాకపోతే మట్టి ఇలాంటిది లేకుండా చూసుకోవాలి. ఆకులు అనేటివి తప్పకుండా రాలుతూనే ఉంటాయండి. కొంచెం వర్షం తగ్గగానే పైకి వచ్చాను. మొక్కలు చూసారా ఎంత బాగున్నాయి, వాటర్ డ్రాప్స్ తో ఎంత బాగున్నాయి చూడండి. ఇది గోర్చికుడు ఇలా ఉంది. ఈ చెత్త అంతా తీసేస్తున్నా అండి. వర్షానికి అయితే తోట భలేగా ఉందండి. అసలు పైకి వస్తే కిందికి దిగాలనిపించట్లే, చాలా బాగుంది. ఇప్పుడైతే సన్న తుంపర పడుతూనే ఉంది. మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. నేనైతే మధ్యాహ్నం 2 గంటలకు పైకి వచ్చినా అండి. 2 o'clock పరిస్థితి ఇలా ఉంది. మా ఏరియాలో చాలా పెద్ద వర్షం పడింది. చూడండి ఎక్కడ చూసినా నీళ్ళే నిలబడిపోయి ఉన్నాయి. ఎటు చూసినా ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయిందండి. ఈ రెయిన్ లిల్లీ అయితే ఎంత చక్కగా పూసిందో. ఈ మొక్కలన్నీ ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చాలా 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 ప్రశాంతంగా ఉంది పైకి వస్తే. చూడండి మొక్కలన్నీ ఎలా ఉన్నాయో. ఈ చిక్కుడు పూత అయితే ఇప్పుడు రాలిపోతుందండి వర్షానికి. నీళ్లు క్లియర్ చేస్తూ ఒకసారి మీకు చూపిద్దాం మిద్దతోటి ఎలా ఉందని చెప్పి చూపిస్తున్నాను. నేను కుండీలన్నీ చెక్ చేస్తున్నా అండి. ఎందుకంటే వాటర్ ఆగుందా, ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఒకసారి చెక్ చేస్తున్నా. మళ్ళీ వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మనము చూసుకొని కిందికి వెళ్ళామంటే టెన్షన్ లేకుండా ఉంటాయి. చూడండి ఇందులో వాటర్ ఆగాయి. కొంచెం టబ్బుని ఇలా గట్టిగా ప్రెస్ చేసి వదిలేస్తే వాటర్ వెళ్ళిపోతాయండి. దగ్గరికి ప్రెస్ చేసి వదిలేయాలి. మిర్చి అయితే ఇలా ఉన్నాయి చూడండి. మిర్చి చక్కగా వచ్చినాయి. కొంచెం ముద్రాలి, ఇంకా కొంచెం పెద్దగా అవుతాయండి. కొంచెం ఆకుకూరలు ఇప్పుడు వర్షానికి పడిపోయినట్టుగా అవుతాయండి. కొత్తిమీర ఇలా ఉంది చూడండి, పడిపోతూ ఉంది. మధ్య మధ్యలో పడిపోయిందండి. ఇది రెడ్ బెండ అండి, బాగానే వస్తుంది. అసలు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకి మన తోట అయితే ఇలా ఉంది. గోర్చికుడు చూడండి ఎలా ఉందో. గోర్చికుడు కొంచెం వర్షానికి ఆకులు రంధ్రాలు పడిపోయాయండి. కొంచెం పురుగు వచ్చేసింది. చూడండి తోట అంతా అసలు ఈ వర్షానికి చెట్లన్నీ గ్రీన్ గా భలే ఉన్నాయండి. అసలు పైకి వస్తే కిందికి వెళ్ళాలనిపించదు, అంత బాగుంది తోట. వాటర్ అంతా క్లియర్ చేస్తూ ఇలా ఒకసారి గార్డెన్ అంతా చూద్దామని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఈ వర్షానికి తోట ఇలా ఉంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇదైతే రెడ్ బచ్చలి అండి, రెడ్ కలర్ బచ్చలి. ఇది కూడా చక్కగా వస్తుంది. ఇందులో అయితే నేను వంకాయ నారు వేసానండి. కొంచెం టమాటా, వంకాయలు, రకరకాల వంకాయలు విత్తనాలు వేసాను. చక్కగా మొలిచి పెద్దగా అయినాయండి. ఇంకా అవన్నీ నాటుకోవాలి. చూసారు కదా మన తోట ఎలా ఉందో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.